అందరికీ నమస్కారం. మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా మామిడికాయలు తీసుకొచ్చుకొని నీళ్ళలో వేసుకోవాలి కొద్దిసేపు. ఆ తర్వాత నీట్‌గా కడిగేసి తుడిచిపెట్టుకోవాలి. ఇలా ముక్కలు కొట్టే పీట ఉంటుంది కదండీ! ఈ పీటతోని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కొట్టేసుకోవాలి. ఒకవేళ మనం కొట్టుకోలేము అంటే బయట కూడా కొట్టించే వాళ్ళున్నారు. కాకపోతే అక్కడంతా మనము మామిడికాయ ముందుగా కడగలేం కదండీ! అందుకే నేనైతే ఇంట్లోనే కొట్టుకున్నాను ముక్కలు. ఇలా ముక్కలు కొట్టేటప్పుడే జీడి కూడా అందులోకించి తీసేసేయాలి. మనకి మామిడికాయలలో మళ్ళీ జీడి వస్తుందండి. ముందుగానే తీసేసి పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది. ముక్కలు కొట్టాక కూడా తీయొచ్చు, కానీ అన్నీ ఏరుకుంటా కూర్చుంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇలానే చేసుకుంటే బెటర్ అండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి పల్లి నూనె తీసుకోవాలండి. ఈ పచ్చడిలకి పల్లి నూనెనే చాలా బావుంటుంది. రిఫైన్డ్ ఆయిల్ అస్సలు బావుండదండి. పల్లి నూనె వాడాలి. ప్యాకెట్ నూనెలోకించి కొంచెం నూనె పక్కకు తీసించుకొని, మిగతా నూనె అనేది పొయ్యి పైన పెట్టేసి వేడి చేసేసుకోవాలి. ఇలా నూనె వేడయ్యేలోపు మనము ఒక వెడల్పాటి తట్టి తీసుకొని, అందులో మనం ముందుగా చేసించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. 4 కిలోల మామిడికాయ ముక్కలకు 1 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అర్ధ కిలో అల్లం, అర్ధ కిలో వెల్లుల్లి అనేది జోకి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్దను ఇలా తట్టిలో మొత్తము వెడల్పుగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులోకి ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఈ వేడైన నూనె తీసుకెళ్ళి మనం ముందుగా చేసించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి. ఆ తర్వాత మూత పెట్టేయాలి. ఇది చల్లారే లోపల మనం ముందుగా మామిడికాయ ముక్కలు జోకించుకోవాలి. నేనైతే 4 కిలోల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి. 4 కిలోల మామిడికాయ ముక్కలకు అర్ధ కిలో కారం పొడి, 1 కిలో ఉప్పు తీసుకోవాలి. ఈ పేస్ట్ చల్లారాక అందులో ఒక గ్లాస్ ఆవపొడి వేసుకున్నానండి. మీకు కొలత తెలియకపోతే ఒక 100 గ్రాముల దాకా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఒక టీ స్పూను జీలకర్ర, ఒక స్పూను పసుపు, ఒక స్పూను మెంతి పొడి, ఇవన్నీ వేసేసుకున్నాక ఒక కిలో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఒక 100 గ్రామ్స్ ఎక్స్‌ట్రానే వేసాను. అర్ధ కిలో కారప్పొడి వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి బాగా కలిసాక ఇందులో ముక్కలు కొన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఈ మసాలా అనేది కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి. నేను ప్లాస్టిక్‌ది ఎందుకు తీసుకుంటున్నానంటే జాడీలు అయితే ఇప్పుడైతే ఖరాబ్ అవుతున్నాయి జాడీలలో పెడుతుంటే. అందుకే ప్లాస్టికే బెటర్ అండి. ఇలా మొత్తం కొంచెం తీసుకోవాలి. ముక్కలకు పట్టించుకుంటా వేయాలి మెల్లిగా. అంతా ఒకేసారి వేయకూడదు. కొంచెం వేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకున్నాక అల్లం వెల్లుల్లి మిశ్రమం అనేది ఇంకొంచెం ఉంచుకోవాలి. ఇలా చివరలో పైన ముక్కలు కనపడకుండా ఇలా కవర్ చేసేసుకోవాలి. చూడండి, అంతేనండి, చాలా సింపుల్. మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అండి. దీన్ని మేమైతే అల్లం సోగి అంటామండి. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇందాక పక్కన పెట్టుకున్న నూనె ఉంది కదండి, ఆ నూనె మళ్ళీ ఒకసారి పోపు వేసేసుకోవాలి. అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసేసుకొని పైనుంచి వేసేసుకోవాలి. ఈ నూనె అనేది చల్లారాక వేసుకోవాలండి. ఇందాక వేడిది వేసుకున్నాం, ఇది మాత్రం చల్లారాక వేసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. 2 రోజుల తర్వాత కలపడానికి మళ్ళీ తీసాను. ఇలా బట్ట పెట్టుకుంటే మనకి దుమ్ము పట్టదండి పచ్చడిలో. చూడండి, ఇలా మనం చేతితోనే కలిపేసుకోవాలి. చేయి అనేది బాగా శుభ్రంగా కడిగేసుకొని తుడుచుకొని, పచ్చి ఉండకూడదు, తుడిచేసుకొని చేతితోనే కలపాలి. చేతితో కలపడం వల్ల బాగా కలుస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన అల్లకాయ పచ్చడి అండి. మేమైతే అల్లం సోగి అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియోలో చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలతతో సహా చెప్పానండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.